ప్రతి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. MIRV బ్యాలిస్టిక్ మిసైల్ ఇది భారతదేశంలో అగ్ని 5 సిరీస్లో కొత్తది. అంటే అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4 మిసైల్స్ ఉన్నాయి. ఇవి రేంజ్ని బట్టి 1, 2, 3, 4 అని డిసైడ్ చేశారు. కానీ అగ్ని 5లో ఇప్పుడు కొత్త మిసైల్ని డెవలప్ చేయడం జరిగింది, ప్రయోగం జరిగింది ఈ మధ్యనే ఒరిస్సా చాందీపూర్. ఇదేంటంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. ఏంటబ్బా ఇది అని కన్ఫ్యూజ్ కానవసరం లేదు, ఎందుకంటే నేను కూడా అట్లాగే కన్ఫ్యూజ్ అయ్యాను. అంటే ఒకటే మిసైల్ అనేక టార్గెట్ని రీచ్ అవుతుంది. వరకు అగ్ని 1 నుంచి అగ్ని 4 వరకు ఏదో ఒక లక్ష్యం పైన బాంబు వేయగలిగే వాళ్ళము. మిసైల్ అంటే మానవులు లేకుండా మనము ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యం వైపు న్యూక్లియర్ బాంబ్స్ కానీ కన్వెన్షనల్ వెపన్స్ కానీ డ్రాప్ చేయడానికి వీలుగా డెవలప్ చేశాం. కానీ ఇదేంటంటే ఒకటే మిసైల్, బ్యాలిస్టిక్ మిసైల్. బ్యాలిస్టిక్ మిసైల్ అంటే చాలా పెద్దగా ఉంటుంది, దీని వేగం కూడా చాలా ఎక్కువ. ఇది సుమారుగా 8 నుంచి 10 లక్ష్యాలను నిర్దేశించుకుని ఆ 10 లక్ష్యాల పైన బాంబులను కానీ న్యూక్లియర్ వెపన్స్ని కానీ డ్రాప్ చేయగలిగేటటువంటి కెపాసిటీ ఈ అగ్ని 5 MIRVకి దక్కింది. ఈ విషయాన్ని ముఖ్యంగా చైనాకు చెందిన నిఘా షిప్ చాలా జాగ్రత్తగా పరిశీలించింది. అయితే మన డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఏమన్నారంటే ఇది సక్సెస్ఫుల్గా లాంచ్ అయ్యింది, ది రేంజ్ 5500 కిలోమీటర్స్ అని ప్రకటించడం జరిగింది. అయితే చైనా మాత్రము ఈ MIRV అగ్ని 5 యొక్క రేంజు 7500 కిలోమీటర్ల నుంచి 8000 కిలోమీటర్లు అని చెప్పడం జరిగింది. సాధారణంగా శత్రు దేశాలు మన యొక్క ఆయుధాల యొక్క సంఖ్యను బలాన్ని తగ్గించి చేసి చెప్తాయి, కానీ ఇక్కడ రివర్స్ జరిగింది. ఏది ఏమైనా కానీ ఈ టెక్నాలజీ డెవలప్ చేయడం వల్ల మనము USA, రష్యా, చైనా తర్వాత ఇండియా 4th ప్లేస్కి అచీవ్ అయినట్టయింది. ఇక్కడ ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ విశేషం ఏంటంటే మనము ఇక్కడ లాంచ్ చేసినప్పటి నుంచి టార్గెట్ రీచ్ అయ్యే ముందు అది స్పేస్లోకి అత్యంత వేగంగా పోతుంది. అంతరిక్షానికి పోయి అక్కడి నుంచి టార్గెట్ని దిగుతుంది కిందికి, అప్పుడు బాంబులను జారవిడుస్తుంది. అయితే దీన్ని ఇంటర్సెప్ట్ చేయడం కూడా కష్టం, కానీ వాటిని ఎదుర్కొనే టెక్నాలజీ కూడా చైనా దగ్గర ఉంది. ఇది కూడా మనం గమనించాలి. ఇప్పుడు ఒక సంవత్సరము లేదా 1.5 year లోపల అగ్ని 6ని కూడా మనము ప్రయోగించబోతున్నాం. ఈ రకంగా ఒకప్పుడు చైనాకు మనకు ఆయుధాల విషయంలో, సైనిక శిక్షణ విషయంలో అన్నిట్లో చాలా గ్యాప్ ఉండేది. ఆ గ్యాప్ మెల్లమెల్లగా తగ్గుతూ ఉంది. మన శత్రువులు కూడా మాతో మీరు పెట్టుకుంటే మేము కూడా పవర్ఫుల్గా రీటాలియేట్ చేస్తాము అన్న సంకేతాన్ని భారత ప్రభుత్వం ఇవ్వదలుచుకుంది. మిసైల్స్ సాధారణంగా 2 రకాలు, బ్యాలిస్టిక్ మిసైల్స్, క్రూజ్ మిసైల్స్. అయితే ఈ 2 రకాలైన మిసైల్స్ కూడా దేశ రక్షణకు ఎంతో అవసరం. ఈ రెంటి మధ్య గల తేడాను మళ్ళా వీడియోలో వీలైనప్పుడు చేద్దామని మీకు చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు అట్లాగే వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. మంచి వీడియోస్ చేయడానికి అవకాశము నాకు మీరు ఇచ్చినట్టు అవుతుంది. జై హింద్.